ఎన్డీఏ సెషన్ ఉంది. సో ప్రసాద్ గారిని, తేజ్ గారిని, సంయుక్త గారిని, డైరెక్టర్ గారిని, బ్రహ్మాజీ గారిని ఇక్కడే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం, సునీల్ గారిని కూడా. సో కూర్చోండి సార్, కూర్చోండి. ఓకే, పర్లేదు, మీకా భయం అసలు, కూర్చోండి. యా, సునీల్ గారిని కూడా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ఆ చైర్ ఇటు వచ్చామ్మా. ఓకే, అందరూ కూర్చున్నారు కాబట్టి హ్యాపీగా మీరు ప్రశ్నలు అడగవచ్చు. విరూపాక్ష గురించి. సురేష్ గారు ఇచ్చేనా మైక్? ఇసరేనా ఇక్కడ నుంచి? అటు ఇవ్వండి మా మైక్ ఒకసారి. ఎవరు? ఇంకా చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి. బ్రహ్మాజీ గారు మీ గాసిప్స్ అయిపోతే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటున్నారు కాదా? ఓకే, ఒకసారి మీరు అడగొచ్చండి. ఇక్కడ బాగా హైలైట్ అయింది బ్రహ్మాజీయే. నా ఫస్ట్కి వచ్చిన బ్రహ్మాజీకి బా సంతోషం. సురేష్ గారి లక్కీ డ్రాలో మీ పేరే వచ్చింది ముందుగా. ఈ సినిమా గురించే ప్రశ్న వేయాలి, కాంట్రవర్సీలు లేకుండా. అది ఫస్ట్ కండిషన్. ఇక్కడ జరిగిన విషయాల గురించే క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ ఏం జరిగింది అదే అడుగుతా. క్యారెక్టర్ ఈవెంట్ అదే అడుగుతా. సరే అడగండి. మీరు చేసే క్యారెక్టర్లో చాలా అద్భుతంగా ఉంటున్నాయి, బ్రహ్మాండంగా చేస్తున్నారు. అయితే హీరోయిన్స్కి హీరోల ఎందుకు మారాల్సి వస్తుంది? హీరోయిన్లు అందరూ మా హీరో బ్రహ్మాజీ అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది? వాళ్ళు ఏం మాయ చేస్తున్నారు మీరు అసలు? ఇప్పుడు సినిమా గురించి అడుగుతాను, క్యారెక్టర్ల గురించి అడుగుతాను చెప్పి పర్సనల్ క్వశ్చన్ వేస్తున్నాడు ఆయన. కాదు, ఇక్కడ హీరోయిన్ చెప్పింది అమ్మాయి, మా హీరో బ్రహ్మాజీ గారు అని చెప్పింది ఇంతకుముందు. అది సరదాగా ఊరినే మా తేజ్ హీరో ఏడిపిస్తుంటాడు. నేను బాజీతో నేను సినిమా చేస్తున్నాను, బ్రహ్మాజీతో నేను సినిమా చేసి, నేను ప్రొడ్యూసర్ని, నేను ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని సరదాగా సెట్లో గోల్ చేస్తాడు. కాబట్టి అందరూ హీరో హీరో అనడం అన్నారు, అంతే, సరదా జోవిల్గా అన్నారు. ఆ సినిమా పేరేమో తైజం. ఆ సినిమా పేరు చెప్ప, నువ్వు ప్రొడ్యూస్ చేసే సినిమా. క్రానికల్స్ ఆఫ్ ఓబనా. నేను ప్రొడ్యూస్ చేస్తా అండి, వెన్నెల కిషోర్ అన్న డైరెక్టర్. ఆ సినిమా పేరు క్రానికల్స్ ఆఫ్ ఓబనా. క్రానికల్స్ ఆఫ్ ఓబన్నా. అది నేను హీరోగా చేస్తున్నాను, ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నాడు, డైరెక్టర్ ఏమో వెన్నెల కిషోర్. అందుకని లీక్ అయిపోయింది ఆ మ్యాటర్ సెట్లో. అప్పటి నుంచి అందరూ నన్ను హీరో హీరో అని ఏడిపిస్తున్నారు. సంయుక్తమైన నేను చెప్తా, చూద్దాం. సార్, ఇట్స్ ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్. మీరందరూ యు ఆర్ లుకింగ్ ఎట్ us as stars, actors, like that. We were a family. 2 years we have worked together. So I think we have lot of combination scenes, okay? So scenes lo anni mostly we'll be very serious if we are in the characters. At least konjam fun scene tarvata cut chesina tarvata aina konjam, you know, we can say pull each other's legs, no, అందుకే ఒక సింపుల్గా ఐ యాడ్ వన్ వర్డ్. రెమ్మీ. ఈవెంట్కి, ఒక క్యారెక్టర్ ఈవెంట్కి అందరూ గెటప్లో రావడం ఈ మధ్య నాకు తెలిసి సినిమాని ఆర్టిస్టులు ప్రేమిస్తే కానీ జరగని పని ఇది. నేను వచ్చి ఆ కాస్ట్యూమ్ వేసుకొని ఈవెంట్కి రావడానికే చాలామంది ఎగ్గొట్టేస్తారు ప్రమోషనల్ ఈవెంట్స్కి. అటువంటిది ఇప్పుడు అజయ్ 1.5 hour ఆ గెటప్లో వచ్చి, హీరోయిన్ ఆ గెటప్లో వచ్చి, అందరూ ఆ క్యారెక్టర్లో గెటప్లు వేసుకొచ్చినారంటే ఆర్టిస్టులు ఈ సినిమాని ఎంత ప్రేమించారన్నది అర్థమవుతుంది. ఈరోజు వచ్చినందుకు ఎవరో డబ్బులు ఎవరో అసలు ఫ్రీ అయినా సరే ఊరినే చెప్తున్నాను, ఇస్తారనుకోండి అది వేరే విషయం. బట్ స్టిల్ అందుకే మేము అందరూ ఇష్టపడ్డాం కాబట్టి, ప్రేమించాం కాబట్టి ఈ గెటప్ వేసుకుని అందరం మేము ముందు కూర్చున్నాం. అంటే ప్రమోషనల్కి, ప్రెస్ మీట్లకి కూడా ఇప్పుడు చాలామంది హీరోయిన్లు వీళ్ళు కూడా డబ్బులు అడుగుతున్నారు. అలాగే మీరు పడదారు కూడా అడగాలనుకుంటున్నారు ఏంటి? చిన్న ఇంటి ఇచ్చారు మీరు? లేదు, మీరు ఇంత కష్టపడి అందరూ గెటప్లో వచ్చారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. కాంట్రవర్సీ దగ్గర నుంచి మైక్ తీసుకోండి ప్లీజ్. కార్తీక్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఏమండి మీ టైం అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. డైరెక్టర్ కార్తీక్ గారు సార్, మీకు ఏమైనా భవిష్యత్ దర్శనం లాంటిది ఏమైనా ఉందా?
ఏదండి? ఇది కథ 2019లో రాసుకున్నారని విన్నాం. అవును సార్. 2019లో హీరో గారికి చెప్పారని విన్నాం. 2023లో ఇప్పుడు జనాలు చూస్తున్న తరహా కథలాంటిది 2019లో మీరు తయారు చేసుకున్నారు. సో దీనికి మీకు భవిష్యత్ దర్శనం లాంటిది ఏమైనా ఉందా? లేదండి, ఇంకా చెప్పాలంటే ఫ్రాంక్గా నేను 2018లో సుకుమార్ గారికి కథ చెప్పా. అప్పుడు ఆయన రంగస్థలంలో బిజీగా ఉన్నారు, లాస్ట్ షెడ్యూల్. సో ఆయన విని లేదు అంటే నేను చాలా చిన్న స్పాన్లో అనుకుని వెళ్ళాను కదా, లేదు ఇది పెద్ద హీరోతో చేద్దాం, మంచి హీరోతో చేద్దాం, కొంచెం స్పాన్ పెద్దది అవుతుంది, కెన్ యూ వెయిట్ ఫర్ 6 months నా సినిమా అయిపోద్ది అన్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. సో డిలే అవడానికి కారణం మధ్యలో కరోనాలు, లాక్డౌన్లు, మాకు 3వ వేవ్ ఒకటి వచ్చింది. సో సార్ మీరే కదా దాన్ని స్వీట్ మెమరీగా తీసుకుందాం అన్నారు, అందుకే. సో దానివల్ల డిలే అయిందండి. బట్ లాక్డౌన్ రావడం వల్ల వరల్డ్ మూవీస్కి అందరూ ప్రపంచవ్యాప్తంగా సినిమాలు చూసి అందరూ ఎక్స్పోజర్ పెరగడం వల్ల సో నాకు ఎక్కువ పని అయింది. ఏదైతే ఆ నేను మేరకు మార్చుకున్నారు దీన్ని, సార్ కథ స్పాన్ని ఆ విధంగా పెంచుకున్నారా మీరు? లేదండి, అంటే స్క్రీన్ ప్లే పరంగా లేకపోతే మేకింగ్ పరంగా కొంచెం బెటర్మెంట్ చేసాం తప్ప, ఆ గ్యాప్ని అలా వాడుకున్నాం తప్ప, కథ ఎప్పుడు ఫస్ట్ నుంచి 2018లో నేను ఏదైతే కథ అనుకున్నాను అదేనండి. బట్ సుకుమార్ సార్ స్క్రీన్ ప్లే యాడ్ అయిన తర్వాత దెర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద స్టోరీ, లైక్ డ్రామా వైజ్ అండ్ ఆల్. తేజ్ గారు. సంయుక్త గారు, సార్ మిమ్మల్ని 2 hours నుంచి ఈ ఫంక్షన్కి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం, చాలా ఎనర్జీగా ఉన్నారు. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ? బూస్ట్ అని చెప్పకండి. passion. I love this character and I love this cinema. ఈ అమ్మాయి తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవ్వాల్సింది ఈ సినిమాతోటే. కాకపోతే అనుకోని కారణాల వల్ల వేరే సినిమాతో పరిచయం అయ్యారు. అది కూడా తన అమ్మాయి మంచికే. షీస్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్. సో ప్లీజ్ Yeah. చెప్పండి. కానీ అది కూడా మీకు అదృష్టమే. ఆవిడ ఆ అమ్మాయి అంతే కదా సార్, గోల్డెన్ లెగ్ గోల్డెన్ లెగ్ అని పేరు తీసుకున్నారు కదా. ఇప్పుడు ఆ గోల్డెన్ లెగ్ మీకు సూర్య. పనికొస్తుంది కదా. చూసారా, సూర్య మీద కోపడుతుంది. ప్లీజ్ సార్. No, no. సాయి ధర్మ తేజ్ గారు. సార్ చెప్పండి సార్. నాగేంద్ర కుమార్. సార్ ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్న దాంట్లో సార్ చాలా మీరు ఎక్కువ ఈ సినిమా క్యారెక్టరైజేషన్లో ఎక్కువ ఛాలెంజ్ ఫేస్ చేసినట్టుగా, అంటే ఈ క్యారెక్టర్ని మీరు పండించడానికి ఎక్కువ స్ట్రగుల్ అయినట్టుగా అవును సార్, మీ మాటల్లోనే మాకు అర్థమైంది. అవును. సో డైరెక్టర్ కార్తిక్ హ్యాస్ నెరేటెడ్ సచ్ ఏ వెరీ గార్జియస్ స్టోరీ టు యూ. మీ విజువల్స్ అవన్నీ చూస్తుంటే కూడా చాలా హెవీగా ఉన్నాయి, అవును, విత్ ఆల్ మిస్టిక్ టచ్. దీనిలో మీ ఒరిజినల్గా ఒక హీరో అంటే మీరు ఒక స్టిల్ యూఆర్ ఏ రైజింగ్ హీరో. అవును సార్. సో ఈ రైజింగ్ స్టేజ్లో హౌ దిస్ పిక్చర్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ గ్రో బిగ్గర్ దాన్ వాట్ యు ఆర్ బిఫోర్? సార్ ఐ బిలీవ్ ఒకటేనండి, నా బిలీఫ్ ఏంటంటే మంచి కథలు చేయడం. అలాగా మా కార్తిక్ మంచి కథ చెప్పాడు, ఇది మిస్ అవ్వకూడదని చెప్పి నా గట్ ఫీలింగ్ చెప్పింది, నా 6 సెన్స్ చెప్పింది. సో అందుకోసం అని చెప్పేసి మిస్ అవ్వకూడదని ఒక థాట్ తోటి ఈ సినిమా ఎలాగైనా చేయాలని ఒక థాట్ తోటి నేను సినిమా చేయడం జరిగిందండి. ఇవన్నీ పక్కన పెడితే ఇట్స్ గుడ్ ఫిలిం ఫర్ ఆల్ ది ఆడియన్స్ టు సీ. అందరూ ఆడియన్స్ సినిమా చూసి బాగుంది అని చెప్పి అనుకుంటారు. ఆ థాట్ వచ్చింది కాబట్టి నేను వాళ్ళకి ముందు మంచి కథ ముందు తీసుకెళ్ళాలి. ఈ సినిమాకి హీరో నేను కాదండి, హీరోయిన్ కాదు, ప్రొడ్యూసర్ కాదు, కథే ఈ సినిమాకి పెద్ద హీరో. ఐ బిలీవ్ దట్ ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ ఐవ్ హర్డ్ ఇన్ లాంగ్ టైమ్. ఇట్లాంటి కథ రావడం, ఇట్లాంటి కథ చేయడం నా అదృష్టం అండి. అండ్ ఐ ఫీల్ దట్ దిస్ ఫిలిం విల్ catapult not only me, everybody involved in this project. ఎవ్రీబడి ఇన్ ది యూనిట్. Everybody అండి. సాయి తేజ్ గారు. పర్సనల్గా ఛాలెంజ్ అన్నది ఒకటి ఉంటుంది కదా ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు, ఆ ఛాలెంజ్ ఏంటి క్యారెక్టర్లోని అన్నది? అంటే హారర్ సినిమా చేయడం నా పెద్ద ఛాలెంజ్ అండి. అంటే హారర్ సినిమా చూడటమే మనకు కష్టంగా ఉంటుంది. ఎవరు సార్ డబ్బులు ఇచ్చి మరీ హారర్ సినిమా చూసి భయపడతారు? నా వల్ల అయితే కాదండి, అది ఊహే నాకు చాలా కష్టంగా ఉంది. బట్ ఐ బిలీవ్ దట్ ఈ సినిమా ఒక పర్సనల్ ఛాలెంజ్ నాకు అన్ని విధాలుగా. అంటే హారర్ సినిమా చేయడం ఒక పెద్ద ఛాలెంజ్, దాని తర్వాత నాకున్న డిసబిలిటీస్ అధిగమించడం. అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే దట్ మై డిసబిలిటీస్ ఆర్ స్టాపింగ్ మీ. దే హ్యావ్ యాక్చువల్లీ మేడ్ మీ బెటర్. దే హ్యావ్ యాక్చువల్లీ మేడ్ మీ ఇన్ అ బెటర్ పర్సన్. నాకు ఇంకా ఒక వరల్డ్ వైడ్ వ్యూ మొత్తం అంతా మారిపోయింది నా చూసే విధానం.
సో అలాగా ఈ సినిమా ఈ కథ నాకు బాగా హెల్ప్ చేసిందండి. ఎంత కష్టపడ్డా కానీ ఇది వర్త్ ఇట్. వెరీ గుడ్. ఇంకొక పాయింట్, మీకు నార్మల్గా మీరు చిరంజీవి గారిలా ఉంటారని, మెగాస్టార్ చిరంజీవి గారు యాజ్ ఇట్ ఈజ్ ట్రూ కాపీలా ఉంటారని, పైగా ఇప్పుడు ఈ ఫోటోలు ఇవన్నిట్లో కూడా మీరు ఆ రోజుల్లో ఛాలెంజ్, రాక్షసుడు ఆ టైంలో చిరంజీవి గారు ఎలా ఉండేవారో ఆల్మోస్ట్ మీరు అలాగే కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఇది మీకు ఏ విధంగా ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు సార్ ఆ లుక్? సార్ డూ యూ థింక్ రియల్లీ? సార్ అది సినిమా లుక్లో ప్లస్ అవుతా లేదా అని పక్కన పెడతానండి. ఆయనలా ఉన్నాను అని చెప్పేసి మీరు నాకు చెప్పారు, అదే నాకు పెద్ద బ్లెస్సింగ్ అండి. అంతకు మించి నా బ్లెస్సింగ్ అంటూ ఏం లేదు. బికాస్ నాకు ఆయన చూస్తే నాకు ఒక ఆరాధ్య దైవం నాకు నా లైఫ్కి, నాకు కానీ మా తమ్ముడు గారు కానీ. సో ఆ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి నాకు ఎప్పుడు చూసినా కానీ చిరంజీవి గారు చూసినా నా దేవుడిలా అనిపిస్తారండి. ఆయనతో పోలిచారంటే అది డెఫినెట్లీ బ్లెస్సింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. పెద్ద హిట్ థ్యాంక్ యూ అవ్వాలి. సో మచ్ సార్. డెఫినెట్లీ మీరు ఎంత మీ సినిమా చూసిన తర్వాత యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. సాయితేజ్ గారు సార్ చెప్పండి సార్. సార్, ఇది ఈ సినిమా ప్రమోషన్స్ ఫస్ట్ టైటిల్ గ్లిమ్స్తో స్టార్ట్ చేశారు. అవును సార్. అందులో ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ పెట్టారు. అవునండి. ఆ వాయిస్ ఓవర్ అనేది, ఎన్టీఆర్ గారి వాయిస్ అనేది ఈ సినిమా ప్రమోషన్స్కి ఆ పుష్ ఇవ్వడానికి ఎంతవరకు ఉపయోగపడింది అనుకుంటున్నాను? సార్ తారక్ గారి ఫ్యాన్స్ అందరికీ డోంట్ మైండ్, తారక్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అండి. నాకే కాదు, మా ప్రొడ్యూసర్ బాపి అన్న కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్. నాకేంటంటే నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీదకి వస్తున్నాను. నాకంటూ నా వాళ్ళు ఉంటే, నా పక్కన ఉంటే బాగుంటుందని ఒక థాట్ తోటి తారక్ దగ్గర నేను వెళ్ళి, తారక్ నీ వాయిస్ ఓవర్ ఇస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, నా వాళ్ళు నన్ను మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు నా ఫీలింగ్ వస్తుంది, ఐ ఫీల్ వెరీ హ్యాపీ, వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇఫ్ అట్ ఆల్ యూ గివ్ ద వాయిస్ అని చెప్పేసి అడిగా, రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేస్తే నువ్వు రిక్వెస్ట్ ఎందుకు చేస్తున్నారా, నువ్వు చెప్పు నేను చేస్తాను అని చెప్పాడు. సో తారక్ అంత క్లోజ్గా నేను ఫీల్ అవుతా కాబట్టి, తారక్ నాతో అంత క్లోజ్గా ఫీల్ అవుతాడు, నేను అలాగే నేను తారక్తో అంత క్లోజ్గా ఫీల్ అవుతా కాబట్టి ఆ ఫ్రెండ్లీనెస్తో తను చెప్తా అని చెప్పాడు. నా కోసమే కాదు, బాపి అన్న కోసం కూడా చేస్తున్నారు. అలాగే సుకుమార్ గారు, బాపి, తారక్ వెరీ క్లోజ్, మీకు తెలిసిందే నానక్ ప్రేమతోని సినిమా. అండ్ అదే ప్రొడక్షన్ హౌస్లో మళ్ళీ ఒక చిన్న వాయిస్ ఓవర్ చెప్పడానికి ఏముందిరా నేను చెప్తాలేదని చెప్పాడు. వెంటనే ఒక 2 days వాయిస్ ఓవర్ చెప్పేసి ఆయన డెఫినెట్లీ హెల్ప్ చేస్తానని చెప్పాడు. అది మాకు ప్లస్ అయింది. విరూపాక్ష అనే సినిమాకి తారక్ వాయిస్ మాకు ప్లస్ అయింది. సో వెరీ థ్యాంక్ఫుల్ టు వాయిస్ ఓవర్. ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాలు 2 రకాలుగా వస్తున్నాయి. ఒకటి జెన్యూన్గా పాన్ ఇండియా సినిమాలు తీసి బాగా ప్రమోట్ చేస్తున్నారు, అన్నీ తిరుగుతున్నారు, అన్నీ వెళ్తున్నారు. కొన్ని సినిమాలు ఏంటంటే ఓన్లీ పాన్ ఇండియా అని అనౌన్స్ చేసి ఏదో డిజిటల్ రైట్స్ కోసం వేరే చేస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది? పాన్ ఇండియాలో ఈ సినిమా వర్త్ ఏంటి, లేకపోతే ఈ సినిమాకి మీరు పెట్టబోయే ఎఫర్ట్ ఏంటి? సార్ డెఫినెట్లీ ఈ సినిమా మేము ఫస్ట్ కథ విన్నప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఆలోచించలేదండి. మేము ఏమనుకున్నామంటే మంచి సినిమా తీయబోతున్నాం, ఒక తెలియని ఒక కాన్ఫిడెన్స్ మాకు. అది తెలుగు ఆడియన్స్కి పక్కాగా ప్లాన్ చేసుకొని, ప్రాపర్గా ప్లాన్ చేసి అందరికి చూపించని చెప్పి అనుకున్నాం. సరే అని చెప్పి అనుకున్నాం. దాని తర్వాత మెల్లగా యాక్టర్స్ యాడ్ అయ్యారు. సంయుక్త మెనన్ కానివ్వండి, శ్యామ్ దత్ గారు, దాని తర్వాత మా హీరో గారు బాజీ గారు, ఆయన వచ్చేసరికి మొత్తం పాన్ ఇండియా లెవెల్లో వచ్చేసిందండి. సో కీపింగ్ జోక్స్ అందరు ఆర్టిస్టులు యాడ్ అయ్యేసరికి తెలియకుండా ఒక మంచి కలర్ వచ్చింది. సెట్లోకి వెళ్తున్నప్పుడు ఒక మంచి ఫీలింగ్ వచ్చింది. సో వెంటనే మేము ఏమనుకున్నామంటే, ఇప్పుడు సినిమా చూసే విధానం మారింది కాబట్టి కొత్త ఆడియన్స్ వచ్చారు, వాళ్ళు కొత్త సినిమాని యాక్సెప్ట్ చేస్తున్నారని చెప్పి ఒక థాట్ ప్రాసెస్లో మేము అనుకొని, ఇది మంచి సినిమా కింద బయటకు వస్తున్న ఒక థాట్ తోటి డెఫినెట్లీ ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో బాగుంటుంది, అందరికీ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఒక ఫిక్షనల్ విలేజ్లో జరిగే కొన్ని మిస్టికల్ ఇన్సిడెంట్స్ మీద జరిగే కథ కాబట్టి అందరికీ బాగుంటుంది, అందరికి నచ్చుతుంది అనే ఒక నమ్మకంతో మేము ముందుకెళ్తున్నాం. అండ్ ఐ బిలీవ్ దట్ వీ విల్ డూ అ వెరీ గుడ్ ఫిలిం. వీ హ్యావ్ డన్ అ వెరీ గుడ్ ఫిలిం. గుడ్ ఫిలిం కాదు, గ్రేట్ ఫిలిం యాక్చువల్లీ. డెఫినెట్లీ చాలా బాగుంటుంది, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇది ఆల్ లాంగ్వేజెస్లో మేము అతి త్వరలో మీ అందరం ప్రమోట్ చేయబోతున్నాం. అండ్ డెఫినెట్లీ వీ షల్ గో విన్ ఆల్ బ్లెసింగ్ గన్స్. సాయి గారు ఇట్స్ సార్, ఈ సినిమా 2019లో స్టార్ట్ అయింది అంటున్నారు కదా. సో అంటే కొద్ది సైడ్ అంటే మీకు యాక్సిడెంట్ కాకముందు స్టార్ట్ అయిన సినిమా, సో అప్పటి నుంచి చేస్తున్న సినిమా కాబట్టి
అంటే మీకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఇప్పుడు మీ తీసుకుంటున్న స్టోరీస్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఎందుకంటే హెల్త్ పరంగా కానీ లేకపోతే ఇప్పుడు కానీ అంటే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ లేదండి, భలేవరే, అట్లేం లేదు. ఐ బిలీవ్ దట్ ఐ యాక్చువల్లీ కంప్లీట్లీ హీల్డ్ అండ్ ఐఎమ్ డూయింగ్ రియలీ గ్రేట్. అసలు నాకు యాక్సిడెంట్ అనే విషయం నేను మర్చిపోయా. అది ఒక స్వీట్ మెమరీ కింద నేను పెట్టేసుకొని లాక్ చేసి పెట్టేసా. అంటే ఇప్పుడు స్టోరీస్ సెలక్షన్స్ ఎలా ఉంటుంది? ఏదైనా చేస్తారు సార్? స్టోరీ సెలెక్షన్ అనేది నా యాక్షన్ మీద బేస్ అయి ఉంటుందండి. టైం పరంగా ఈ టైంలో ఈ కథ చేస్తే బాగుంటుంది ఒక థాట్ ప్రాసెస్ ఉంటుందండి. దాని ప్రకారంగా వెళ్తాం ముందుకి. అంతే తప్పించి యాక్షన్ అయింది అందుకని దానికోసం చెప్పి వీక్ స్టోరీ చేద్దాం, హీరో క్యారెక్టర్ కొంచెం తక్కువ ఉండి అలా ఏం అనుకోలేదండి. డెఫినెట్లీ ఈ కథలో ఈ క్యారెక్టర్కి ఇంతే, ఇలాగే ఉంటుంది, ఇలాగే చేయాలని చెప్పి ఎప్పుడైతే మనకి బాగుంటుంది అని చెప్పి ఒక థాట్ ప్రాసెస్ వస్తుందో అది ముందు తీసుకెళ్తాను. అంటే వరుసగా కంటిన్యూస్గా మూవీస్ చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు రిపబ్లిక్ తర్వాత వస్తున్న సినిమా ఇది. సో నెక్స్ట్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో మీరు చేసిన సినిమా కదా, ఇక నెక్స్ట్ కంటిన్యూగా ఎలా చేయబోతున్నారు ఏంటి అసలు? ఆబ్వియస్లీ అండి కంటిన్యూస్గా చేస్తాం. ఆల్రెడీ పెద్ద గ్యాప్ వచ్చిందండి. 2020, 2021లో కోవిడ్లని, లాక్డౌన్ని చాలా గ్యాప్ వచ్చింది. సో ఇప్పుడు గ్యాప్ తీసుకోవడానికి ఏం లేదండి. ఇప్పుడు తీసుకుంటే గ్యాప్ ఒకటేదండి, పడుకోవడానికి అంతే. ప్రసాద్ గారు సార్, మామూలుగా బివేసన్ ప్రసాద్ గారు, ప్రొడ్యూసర్ గారు చెప్పండి సార్. మీరు మీ కెరీర్లో గ్రేటెస్ట్ ఫిల్మ్స్ తీశారు. మీరు చాలా గొప్ప సినిమాలు తీశారు మొదటి నుంచి కూడా. ఇప్పుడు ఈ రోజున యంగర్ జనరేషన్తో కూడా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా విరూపాక్ష దాని తాలూకు డైమెన్షన్ చూస్తే పెట్టిన ఖర్చు కానీ లేకపోతే వాళ్ళ పడ్డ శ్రమ కానీ ఇవన్నీ చూస్తుంటే చాలా గ్రేట్ ఫిల్మ్ అయ్యే అవకాశం కనిపిస్తున్నట్టుగా ఫీల్ అయితే రీచ్ అవుతున్నది. మీరు ఇన్ని సినిమాలు తీసిన ఒక ప్రొడ్యూసర్గా మీ కామెంట్ ఏంటి సార్ ఈ సినిమా మీద? ఎందుకంటే ఐదు లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు సినిమా. ఇప్పుడు సినిమా అనేది నేను మీకు తెలిసి ఉంటుంది, నేను ఎప్పటి నుంచి ఉన్నాను. అవునండి. అప్పటి నుంచి సినిమాని తీస్తున్నాను, కథను బట్టి సినిమా తీసాను ఎప్పుడు. అవును సార్. కొత్తగా ఏమైనా తీసేది ఏమీ లేదు. అవును సార్. సో ఇది పాన్ ఇండియా అంటే యూనివర్సల్ సబ్జెక్ట్ ఇది, కాబట్టి పాన్ ఇండియా అవుతుంది. ఇందులో టెక్నీషియన్స్ ఒకళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు, ఎవరి వాళ్ళు మంచి సినిమా అవుతుంది. ఓకే సునీల్ గారు, మీరు మాట్లాడట్లేదు ఇందాక నుంచి. అసలు మీరు పాన్ ఇండియా ఆర్టిస్ట్ లాగా మీరు అసలు హైదరాబాద్లో దొరకట్లేదు. ఎప్పుడు ఫోన్ చేసినా మెడ్రాస్లో ఉంటున్నారు, తమిళ సినిమాల్లో ఉంటున్నారు. ఈ సినిమాలో చేయడంలో ఇన్ని క్యారెక్టర్లు చేసిన తర్వాత ఈ సినిమా మీ క్యారెక్టర్ ఈ సినిమా సక్సెస్కి ఏ విధంగా ప్లస్ అవుతుందని మీరు ఫీల్ అవుతున్నారు సార్? యాక్చువల్గా సుకుమార్ గారి దయ వల్ల అలా పాన్ ఇండియా సినిమాల్లో అంటే ఉండడం జరిగిందండి. నాకు విలన్ అవ్వాలని చాలా ఇష్టం వచ్చిన కాడి నుంచి సినిమాల్లో. సో అది ఒకేసారి అదేదో పైనుంచి ఏదో శక్తి సుకుమార్ గారి రూపంలో ఒకేసారి పాన్ ఇండియా సినిమాలో విలన్గా జరగబడింది. సో దీనికి కూడా రీజను సుకుమార్ గారు ఏమంటారు వైబ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది కూడా ఆయన పేరు నుంచి తప్పించుకోలేకపోతున్నాను. అలాగే అంటే బాగా ఎక్కువ రుణపడిపోయిన ఆయనకి. ఈ సినిమాలో నా క్యారెక్టరు నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ అండి. ఎందుకంటే మా ఊర్లో అబ్బాయి రాజు గారు అని ఒక ఆయన ఉండేవారు. అలాగే పేరు కోటి నేను బాగా రిలేటెడ్. అండ్ ఇది నేను విలేజ్ నుంచి నెక్స్ట్ టౌన్, నెక్స్ట్ సిటీ అలా ట్రావెల్ చేశాను. సో మళ్ళీ నాకు రూట్స్ విలేజ్ కథలో ఏదైనా చేస్తున్నప్పుడు నేను చాలా ఆర్గానిక్ వరల్డ్కి దగ్గరగా ఉన్నట్టు ఫీల్ అవుతాను. అంటే మట్టికి చాలా దగ్గరగా ఉన్నట్టు ఫీల్ అవుతాను అనమాట. అందుకు ఇందాక నేను ఫస్ట్ వర్డ్ నేను మీకు చెప్పేశాను ఆన్సర్ పాన్ ఇండియా క్వశ్చన్కి. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ అని చెప్పాను. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ గ్రీన్ ఉంటుందో, మొక్కలు ఉంటాయో అక్కడ సినిమా రిలీజ్ చేయొచ్చు ప్రపంచం మొత్తం మీద. అలాగే ప్రపంచంలో ఎక్కడ బాగా బిల్డింగ్లు కట్టేశారో అక్కడ కూడా ఈ సినిమా రిలీజ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా మొక్కలు తీసేసే కట్టుంటారు కాబట్టి బిల్డింగ్ మొక్కల గురించి వాళ్ళకి ఇంకా బాగా తెలిసి ఉంటుంది. అందు గురించి ఇది వెరీ ఆర్గానిక్. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు మన స్పీడ్ వరల్డ్లో బాగా ప్లాస్టిక్ అయిపోయి బాగా హైఫై అని చెప్పుకోబడుతూ ఆర్గానిక్ థింగ్స్ని వదిలేసి వెళ్ళలేం కదండి. అందుకే ఇప్పుడు జనరేషన్కి మేము చూసిన ఆ విలేజ్ నేటివిటీ ఇదంతా ఇప్పుడు జనాలు
ఒక గ్రీన్ని చూస్తే ఎలా హ్యాపీ ఫీల్ అవుతామో, ఒక నేచర్ని చూస్తే అలా వాళ్ళు జెన్యున్గా దగ్గరికి తీసుకుంటున్నారు. అందు గురించి ఈ సినిమా నిజంగానండి మన ఎనీ లాంగ్వేజ్ అంటే ఇది యూనివర్సల్ సబ్జెక్టు. ఇందులో క్యారెక్టరైజేషన్స్, క్యారెక్టర్లు ఆ విలేజ్కి కట్టుబడి ఉంటాయి. అసలు కార్తిక్ అయితే మీరు నమ్మరు, సినిమా జరిగేటప్పుడు ఓకే. ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టరు కార్తిక్ యాక్ట్ చేసి చూపించి క్లియర్గా, అంటే ఈచ్ అండ్ ఎవరీ ఎక్స్ప్రెషన్ తను చేయించాడు దగ్గరుండి అందరితో. అంటే తను అంతలాగా కథ నాకు తెలిసి కార్తిక్ ఈ కథ కార్తిక్ నాకు తెలిసి ఒక 200-300 సార్లు చెప్పుంటాడు ఈ కథ. ఓ అంటే ఆర్టిస్ట్కి కానీ, టెక్నీషియన్కి కానీ, ఇలా క్రూకి కానీ. అంటే ప్రతిరోజు పొద్దున్నే ఆర్టిస్టులందరినీ పిలిచి కూర్చోబెట్టి ఇది సీను, ఇది మీ డైలాగు, ఇది మీ డైలాగ్ అని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి లైక్ ఏ వర్క్షాప్. ఫస్ట్ మార్నింగ్ 1 అవర్ వర్క్షాప్ లాగా తర్వాత చేశాడు. అందు గురించి నాకు బాగా నమ్మకం. ఎందుకంటే అందరూ క్యారెక్టర్ స్కిన్లోకి వెళ్ళడానికి ట్రై చేయడానికి అవకాశం దొరికిందండి. సో ఇది కూడా నా పాన్ ఇండియా సినిమాలో పాన్ ఇండియా సినిమా వద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి సాయి థ్యాంక్ యూ అండి. సాయి, మామూలుగా ఈ ట్రైలర్ కానీ వీడియోస్ కానీ ఇవన్నీ చూస్తుంటే మీరు ఇంతకుముందు ఎప్పుడు చేయని క్యారెక్టర్ తీసి మళ్ళీ చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ కొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్టులు అనిపిస్తుంది. డెఫినెట్లీ కాంప్లికేటెడ్. హారర్ సినిమా చేయడం అంటే అసలు మామూలు విషయం కాదండి. అవునవునవునవును. చెప్పండి సార్. అవును, అంటే అంతకుముందు ఈ సినిమాలకి చాలా వ్యత్యాసం ఉంది. రుద్రవనం అనేది మీ సృష్టించిందా లేకపోతే నిజ జీవితంలో ఎక్కడైనా జరిగింది కాదని మీరు ఎంచుకున్నారా? రుద్రవనం అంటే ఏం జరుగుతుంది, రుద్రవనంలో ఏం జరుగుతుంది? అసలు నేను ఏది సూచించలేదండి. కార్తిక్ ఏవైతే కథ చెప్పాడో, తను ఏవైతే ఇమాజిన్ చేసినాడో, ఏవైతే ఇమాజిన్ చేసుకుని జనాలు అనుకున్నాడో ఆ సినిమానే తీసాడు. అంతమించి నేను సూచించి ఏం లేదండి. విరూపాక్ష గురించి మొన్నటి వరకు చిన్నమావయ్యతో కలిసి ఫుల్ ప్లేజ్డ్ క్యారెక్టర్ చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కలిసి. విరూపాక్ష గురించి చిన్నమావయ్యతో ఏమైనా డిస్కషన్ జరిగిందా? ఈ సినిమా గురించి మీరు ఏమైనా షేర్ చేసుకున్న విశేషాలు ఏమైనా ఉంటే? అంటే జస్ట్ టీజర్ లాంచ్కి ఆయన చూపించాం. ఏమన్నారు? బాగుందని అన్నారు. ఇంకేమంటారు? కార్తిక్ గారు మీరు అనుకున్నట్టు కాంట్రవర్సీ ఏం లేదండి. ఆయన చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా బాగుందిరా అన్నారు. సో అదే ఒక నిమిషం. థ్యాంక్ యూ. కార్తిక్ గారు ఒక క్వశ్చన్ అండి. సార్ టీజర్ బాగుంది, అన్నీ బాగున్నాయి. మేకింగ్ వీడియోస్ అని రిలీజ్ చేశారు కదా, మోస్ట్లీ సినిమాలన్నీ సినిమా అయిపోయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్ తర్వాత చెప్తుంటారు ఈ సెట్ ఎలా చేసాము, ఈ సెట్ ఎలా చేసాము, ఇంత కష్టపడ్డామని. కానీ మీరు 1 మంత్ ముందే మేకింగ్ వీడియోస్లో సెట్స్ గురించి రివీల్ చేశారు కదా, అవి అంటే కొంతమంది ఆడియన్స్కి ఫీల్ పోతుందేమో అనే డౌట్ ఉంటుందా? సో న్యాచురల్ సెట్స్, లైవ్ లొకేషన్స్ అనుకుంటాం కదా, ఫస్ట్ ఆడియన్స్కి సినిమా చూసే ముందే అరే ఇది సెట్టే అన్న డౌట్ ఏదైనా వస్తుందన్నది ఇది ఉండదు? లేదండి. అంటే బేసిక్గా సినిమా అనేదే ఒక అబద్ధం. వితౌట్ మేకప్ అండ్ ఆర్టిస్ట్ రాడు కెమెరా ముందుకి. సో సినిమా అంటేనే ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్. సో ఎవ్రీబడి నోస్ దాట్. అండ్ మేము ఎందుకు అది చూపించామంటే వీ వాంటెడ్ టు షో అ డిఫరెంట్ వరల్డ్. అండ్ అది మూవీ కన్నా ముందే స్లోగా అలవాటు చేస్తే సో దట్ పీపుల్ విల్ అండర్స్టాండ్, ఓకే మేము ఇలాంటి ఏస్థెటిక్స్లో ఇలాంటి సినిమా చేసామని వాళ్ళకి స్లోగా ఇంజెక్ట్ చేయడం కోసం వీ హ్యావ్ డన్ దట్. దట్స్ ఇట్ సార్. ఆ సెట్లు కూడా ఒక క్యారెక్టర్ ఉంది, దాని గురించి ముందు ఇంట్రడ్యూస్ చేశారు. సో కార్తిక్ గారు క్వశ్చన్కి ఆన్సర్ చేశారు, కానీ ఈ సినిమా గురించి మీరు చెప్పాలి. మేము పాత్రలు మాటలు విన్నాం, మీ మాటలు వినలేదు. సో కార్తిక్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. నేను ఎంత బాగా చేశానో చెప్పాను. అదరగొట్టారు. సో ఆర్టిస్టుల గురించి నేను మాట్లాడినాను, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళే ఇంట్రడ్యూస్ చేసేసుకున్నారు, అంతా అయిపోయింది. బట్ ఐ షుడ్ రియల్లీ థ్యాంక్ తేజ్ సార్, బికాస్ ఆఫ్టర్ దట్ ఇన్సిడెంట్ ఆయనకి పర్సనల్గా ఫ్యూ ఛాలెంజెస్ ఉన్నాయండి. ఇంటర్నల్ ఫియర్స్ ఎవరికైనా ఉంటాయి ఆ పరిస్థితి నుంచి వచ్చిన వాళ్ళకి. హీ హాజ్ ఓవర్కమ్ దట్. అండ్ ఇందాక ఆయన చెప్పారు కదా, నా కో స్టార్స్, టెక్నీషియన్స్ అందరూ నన్ను సపోర్ట్ చేశారు. అక్కడక్కడ ఎక్కడైనా మాట రాకపోయినా పర్లేదు, మీరు మైమ్ చేసేయండి ఇది అని. ఫస్ట్ 2-3 డేస్ ఆయన చూస్తే అంటే చిన్న భయం కూడా ఉండేదండి. బికాజ్ హీ వాంట్స్ టు కమ్ ఫుల్ ఎనర్జీతో చేయాలి అని ఇది ఉండేది. కానీ ఆయనకి తెలియని ఒక భయం,
నాకు మాట సరిగ్గా రావట్లేదు, దానివల్ల వీళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారా, వీళ్ళకి డిలే అవుతుందా, అవతల ఆర్టిస్ట్కి మూడ్ రాదా అని ఆయన లోపలలో బాధపడిపోయాడు. అది చూసినప్పుడు మేమందరం ఇదయ్యాం, బాధపడ్డాం. బట్ దెన్ 4th డే ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, ఒక్కసారిగా హీ హాజ్ కమ్ అప్ విత్ లాట్ ఆఫ్ ఎనర్జీ. అక్కడి నుంచి ఇంకా ఆగలేదండి. సో హీ హాజ్ డన్ గ్రేట్ జాబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ కమ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ కార్తిక్. యా సారీ, ఇట్స్ నాట్ కమ్బ్యాక్, లైక్ ఆయన ఇంటర్నల్ ఫియర్స్ని ఆయన ఓవర్కమ్ చేశారు. నేను ఎక్కడికి వెళ్ళలేదు సార్, ఇక్కడే ఉన్నా సార్. సార్ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల డెఫినెట్లీ ఓవర్కేమ్ మై ఫియర్స్, అంతే. యా అండ్ సో నేను అందరు టెక్నీషియన్స్కి రుణపడి ఉండాలండి. ఎవ్రీబడి హ్యాస్ డన్ అ గ్రేట్ జాబ్. సో టీజరు గ్లిమ్స్ చూసినప్పుడు మీకు అర్థమైంది. లెట్ ఇట్ బి శ్యామ్ సార్, లెట్ ఇట్ బి మై నాగేంద్ర గారు, ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారు. అండ్ నవ్ ఐఎమ్ ఎంజాయింగ్ మై పోస్ట్ ప్రొడక్షన్ విత్ అజ్నేష్, నవీన్ నూలి, మై ఎడిటర్. సో ఎవ్రీబడి అండి, ఎవ్రీ టెక్నీషియన్ ఈజ్ ఎంజాయింగ్ దిస్ ఫిలిం. సమ్ టైమ్స్ నాకు డౌట్ వస్తుంది, అంటే ఆ ప్రతి టెక్నీషియన్ ఇది నా ఫిలిం అంటున్నాడు, సో డైరెక్టర్ నేనా వాళ్ళ అనేది అర్థం అవ్వట్లేదు. సో అంతలాగా ఎవ్రీబడి ఈజ్ ఓనింగ్ దిస్ ఫిలిం, అంత ఓన్ చేసుకుని అందరూ చేస్తున్నారండి. సో ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ ద ఫిలిం. దట్స్ గ్రేట్ థింగ్ ఫర్ మీ. అండ్ ఒక టెక్నీషియన్, ఒక ఆర్టిస్ట్, అంటే ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ దాన్ని అంతలా లవ్ చేసి చేస్తున్నప్పుడు డైరెక్టర్కి విల్ బి ద బెస్ట్ పార్ట్. సో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్. దీని అంతటికీ కారణం సుకుమార్ గారు, ప్రసాద్ సార్ అండ్ బాపీ సార్. థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఒక్క నిమిషం, మీరేమనుకోకపోతే ఒక్క వ్యక్తి గురించి చెప్పడం మర్చిపోయానండి. అది ఎవరో కాదు, నవీన్ నూలి, మా ఎడిటర్. నవీన్, నువ్వు బీయింగ్ ద ఫస్ట్ ఆడియన్స్ హ్యావ్ గివెన్ అస్ ఇమ్మెన్స్ సపోర్ట్ అండ్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ సింపతి అండి, ఐ వాంట్ యువర్ లవ్. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. నాకు మీ లవ్ ఇస్తే నాకు అదే నా బ్లెస్సింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఇంకా ప్రోగ్రామ్ అయిపోలేదు, మన శ్యామ్ దత్ గారి మాటలు కూడా విందాం అనుకుంటున్నాం మేము. సో డిఓపి శ్యామ్ దత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నేను యాక్చువల్లీ మైక్లో మాట్లాడకూడదు, మీరు స్క్రీన్లో చూడాలి. Actually, it's a very special film for me. Any technician, any artist, if he is getting a very good script, he will enjoy. And I was enjoying. And now the audience should tell me whether it is good or bad. Thank you. డైరెక్టర్ నాగేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. జనరల్గా మనకు చాలా సినిమాలు వస్తుంటాయి, కానీ బ్రహ్మాజీ గారు చెప్పినట్టు టెక్నీషియన్స్కి పేరు వచ్చే సినిమాలు రేర్గా వస్తుంటాయి. అలాగా ఒక టెక్నీషియన్గా నాకు మంచి పేరు వచ్చే సినిమా చేయడానికి అవకాశం కల్పించిన ప్రసాద్ గారికి, బాపి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే కార్తీక్ గారు ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ అయ్యే ముందు సుకుమార్ గారి దగ్గర తీసుకెళ్లారండి, అంటే నన్ను ఇంట్రొడ్యూస్ చేయడానికి. సుకుమార్ గారు చెప్పారనమాట, అంటే ఇదివరకు యాక్చువల్గా మనకేంటంటే తెలుగు సినిమాకి మేము ఏదైనా సినిమా కమిట్ అయ్యామనుకోండి, వేరే అదర్ లాంగ్వేజ్ సినిమాలో రిఫరెన్స్ చూపించేవాళ్ళు, నాకు ఇలా సెట్ ఉండాలి, ఇలా సెట్ ఉండాలని. సుకుమార్ గారు చెప్పింది ఏంటంటే, మనం చేసే వర్క్ని ఒక సెట్ వేసామని కాకోకుండా స్క్రిప్ట్లో నుంచే మనం ఒక డిజైన్ ఫామ్ చేసుకోవాలి, ప్రతి సెట్లోనూ మనం స్టోరీ చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చెప్పడం వల్ల ఈరోజు 100% అంటే ఈ సినిమా కూడా వేరే సినిమాలకు ఒక రిఫరెన్స్లా ఉంటుంది ఆర్ట్ వర్క్ సైడు. అది నేను అంత ఎఫర్ట్ పెట్టి చేశాము. అలాగే అంత అవుట్పుట్ రావడానికి కార్తీక్ గారు, ఆయన అంటే ఈ సినిమా స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత మనం ఆ స్టోరీని ఫాలో అయిపోతూ ఉంటామండి. ఆయన ఒక స్టోరీని ఒక బుక్ లాగా ఇచ్చారు, మనం ఫాలో అవుతున్నప్పుడు మనం ఫ్లోలో వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ ఆగండి, ఇందులో అంటే ఆ పేజెస్ తిరిగి వేసేటప్పుడు ఆగండి, ఇందులో 2 పేజెస్ ఉన్నాయి, ఇందులో 2 పేపర్లు ఉన్నాయి, 4 పేజెస్ ఉన్నాయి అని మళ్ళీ ఆపి ఆ డీటెయిలింగ్ చెప్పేవాళ్ళండి. అంటే మనం ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటాం అనమాట. అంత డీటెయిలింగ్ అండి, అంటే ఈ స్క్రిప్ట్ మీద కార్తీక్ గారు చేసినంత డీటెయిలింగ్ వర్క్ చాలా హెల్ప్ అయిందండి నాకు ఆర్ట్ సైడ్. అంత డీటెయిలింగ్ వర్క్ చేశారు కాబట్టి ఇది మంచి ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుందండి. అలాగే శ్యామ్ గారు అండి, శ్యామ్ గారు కూడా అంటే చాలామంది ఏమన్నారంటే ఈ సినిమాకి ఇంత పెద్ద పెద్ద సెట్లు వేశారు,
బాపీ గారిని మీరు ఎలా ఒప్పించారన్నారండి. అంటే బాపీ గారిని ఎప్పుడూ ఒప్పించే ప్రయత్నం చేయలేదండి. బాపీ గారు నమ్మారు. ఏం కావాలంటే అది, ఏ సెట్ వేయాలన్నా కూడా, అంటే ఇంకోటి అంటే ఈ ప్రాపర్గా ఈ సెట్ వేయాలని ఎక్కడ ప్లాన్ చేయలేదు. స్క్రిప్టే డిమాండ్ చేసేదండి. నాకు ఈ స్పాన్ కావాలి, ఈ ఎపిసోడ్ నాకు ఇంత స్పాన్ కావాలి అనేది డిమాండ్ చేసేది. ఆ డిమాండ్ మేరకే వర్క్ చేసుకుంటూ వెళ్ళాము. అందులో శ్యామ్ గారు కూడా చెప్పారనమాట బాపీ గారికి, ఈ సినిమా రిక్వైర్మెంట్, ఆర్ట్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉందండి, మనం అన్నీ కూడా ఎక్కడ సెట్ కావాలంటే సెట్ వేస్తేనే ఈ సినిమా మనకి అనుకున్న లుక్ వస్తుందని చెప్పేసి శ్యామ్ గారు చెప్పడం వల్ల బాపీ గారు ఏ రోజు అబ్జెక్షన్ పెట్టలేదండి. ఇది ఏ సెట్ వేయాలన్నా, ఎక్కడ అవుట్డోర్ వెళ్ళి షూట్ చేయాలన్నా కూడా మాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ సపోర్ట్ అన్నది ఈరోజు ఒక మంచి విజువల్ మూవీ చూడడానికి హెల్ప్ అవుతుంది. అదండి. థ్యాంక్ యూ శ్యామ్ గారు. అండ్ ప్రొడ్యూసర్ BVSN ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రసాద్ గారు. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో హీరో ఆర్టిస్టులు చేయటం అన్నది మామూలు రెగ్యులర్. ఈ సినిమాకి మెయిన్ ఇంపార్టెంట్ టెక్నీషియన్స్. ఈ టెక్నీషియన్స్ అందరూ కూడా బాగా సెట్ అయ్యారు, కుదిరారు. సో ఈ సినిమా గ్యారంటీగా మంచి సినిమా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బోలెడన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవాళ పాత్రల పరిచయం మాత్రమే జరిగింది. ఎస్, ఆ ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. తేజ్, మేము వెయిట్ చేస్తున్నాం 21st కోసం, ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము. అండ్ బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వడానికి మీకు. అండ్ ఎస్, ఇలాంటి సక్సెస్లు ఎన్నో మీరు టేస్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విరూపాక్ష టీం అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వారందరికీ, క్వశ్చన్స్ అడిగిన వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్. 21st April విరూపాక్ష మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మేము ముందుకు వస్తుంది. చూసి బిగ్గెస్ట్ సక్సెస్ని అండ్ మీ బ్లెస్సింగ్స్ని ఈ టీంకి అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. దిస్ ఈస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. జై బాబా, దిగ్గజయే బాబా.